హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా చిలుకలూరుపేట టౌన్కి దగ్గరలో అయితే ఉన్నాము. నేషనల్ హైవే 16 పైన అయితే ఉన్నామన్నమాట. ఈ నేషనల్ హైవే 16 పైన మనకి ఎగ్జాక్ట్గా తాతపూడి అనే ఏరియాలో కమర్షియల్ బిట్ అనేది మనకి సేల్కి అయితే వచ్చిందండి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, మీకు నేషనల్ హైవే సర్వీస్ రోడ్కి అయితే బిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది 70 సెంట్ల ల్యాండ్ అండి. 70 సెంట్లు అయితే ఉంటుంది ల్యాండ్. నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అన్నమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్. నార్త్కి కూడా మీకు ఒక డంక ఉంటుంది, ఈస్ట్కి కూడా రోడ్డు ఉంటుంది అనమాట. దీని యొక్క అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ల్యాండ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే మీ వాట్సాప్లో కూడా షేర్ చేయండి. పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇది సర్వీస్ రోడ్డు, ఇది హైవే అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇది హైవే. ఇది నేషనల్ హైవే 16 అండి. విజయవాడ టు మనకి చెన్నై కనెక్ట్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా మనం చిలుకలూరుపేట టౌన్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు ఆ గ్రీన్ బోర్డు కనబడుతుంది కదా, అక్కడ గ్రీన్ బోర్డు వరకు మనకి చిలుకలూరుపేట బైపాస్ అయితే వస్తుంది. ఆ గ్రీన్ బోర్డు నుంచి ఇక్కడికి మనం ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. చిలుకలూరుపేట టౌన్ నుంచి అయితే 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఈ ల్యాండ్కి వచ్చేసరికి గుంటూరు నుంచి వచ్చేసరికి మనం 45 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి. విజయవాడ నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. నర్సరావుపేట నుంచి మనం 27 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. అలాగే హైదరాబాద్ నుంచి అయితే 270 కిలోమీటర్లు అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మనం ఒక సైడ్ వచ్చేసరికి ఇది రోడ్ అండి. ఈ రోడ్డు ఇంకో ఒక సైడ్ వెళ్తుంది. మనకి ఇంకో సైడ్ వచ్చేసరికి ఇది రోడ్ అయితే వస్తుందన్నమాట. ఇది క్లియర్ చూసుకోండి మీరు. ఇంకో సైడ్ రోడ్ ఇది, ఒక సైడ్ అయితే ఇది రోడ్డు. నేను ల్యాండ్లోకి వెళ్ళి తీసుకెళ్తున్నానండి. 70 సెంట్ల ల్యాండ్ అనమాట ఇది మీకు ల్యాండ్ అండి. మీకు ల్యాండ్ మధ్యలో ఉండి నేను చూపిస్తే క్లియర్గా మీకు హద్దులు కూడా క్లియర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని చిన్న లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇక మట్టి వచ్చేసరికి మీకు బ్లాక్ సాయిల్ అండి. ఇది క్లియర్గా మీరు చూసుకోవచ్చు, బ్లాక్ సాయిల్ అనమాట. లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుందండి. మీకు ఇటు కోల్డ్ స్టోరేజెస్ అన్నీ ఉంటాయి. ఈ రోడ్ అనేది మీకు ఇంకో విలేజ్కి కనెక్ట్ అవుతుంది బ్యాక్ సైడ్. అలాగే ఇటు మీకు నేషనల్ హైవే అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆ స్తంభం కాడ నుంచి మీకు ఆ గట్టు, ఇటు మీకు ఈ గట్టు. క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 90 లక్షలు చెప్తున్నారు. 70 సెంట్లకి గాను 90 లక్షలు చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకోవచ్చు, తగ్గుతుంది. డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అయితే ఉంటుంది. సైట్ విజిటింగ్ అనేది నాకు ఒక్కరోజు ముందు తప్పకుండా తెలియజేయాలి అండి. అది కూడా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 2000 పే చేసి ఒకరోజు ముందు ఎవరైతే కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళ టైం ప్రకారం నేను అందుబాటులో ఉంటాను. మీ టైమింగ్ ప్రకారం నేను అందుబాటులో ఉంటాను. కన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే నేను సైట్ విజిటింగ్ చూపిస్తానండి. నాకు ముందుగానే కన్ఫర్మ్ చేయాలి. ఒకరోజు ముందు నాకు కన్ఫర్మ్ చేయాల్సి వస్తుందన్నమాట. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ కూడా నేను ఓన్లీ జెన్యూన్ బయర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే పెడుతున్నానండి. ఈ 2000 కూడా మీరు ల్యాండ్ ఓకే, ఏదైతే మీరు ప్రాపర్టీ ఓకే అయిన తర్వాత నేను మీ రిక్వైర్మెంట్లో త్రీ ల్యాండ్స్ అయితే చూపిస్తాను. ఆ 3 ల్యాండ్స్కి ఏదో ఒక మీరు చూస్ చేసుకుంటే ఈ 2000 కూడా డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర నుంచి నాకు ఎక్స్ట్రా 1 రూపీ కూడా వద్దు. నేను ఓన్లీ 2% కమిషన్ ఛార్జ్ చేస్తానండి. 1% కాదండి, 2% కంపల్సరీ ఉంటుంది నా దగ్గర. ఆ 2%లో మీరు 2000 అనేది డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. ల్యాండ్ అయితే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. కొనుగోలు డాక్యుమెంట్ అండి. లీగాలిటీ విషయానికి వస్తే ఇది కొనుగోలు డాక్యుమెంట్, క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. అగ్రికల్చర్ కిందనే ఉందన్నమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ మీకు కార్నర్ రోడ్ అనమాట. ఇది హైవేకి ఉంటుంది. క్లియర్గా మీరు చూడండి. ఇది బిట్టు. లొకేషన్ హైలైట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ దగ్గర కూడా ప్రాపర్టీ ఉంటే సేల్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు నాకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.